పేతుర్ని హేరోదు వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, ఎప్పుడైతే పండగ అయిపోయిందో పేతుర్ని కూడా చంపుదామని అతన్ని బయటికి తీసుకొని రావాలని ఉన్నాడు. అప్పుడే దేవుడు దూతను ఆ రాత్రి పంపించు. దేవుడు ఎలాంటి వాడని మనం ఆలోచించాలంటే, ఒకటి జరిగి మనల్ని ప్రాణం తీయబోతుందని తెలియగానే, ఒకటి జరిగి మనకి ఇబ్బంది కలగజేస్తుంది, ఒకటి జరిగి మనల్ని బాధపడుతుంది, ఒకటి జరిగి మన జీవితం అయిపోద్ది ఇంకా అనే పరిస్థితి దాకా వచ్చినప్పుడు, సివియర్ దాకా వచ్చినప్పుడు దేవుడు బయటకు తీసుకొస్తారు. ఒకటి వచ్చి మన మీద పడడానికి సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది అని తెలుసుకున్నప్పుడు పేతుర్నే కాదు మనల్ని కూడా కాపాడగలిగిన, ప్రాణం పోతుంది ఇంకా అయిపోతుంది పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి పరలోక సహాయాన్ని పంపించి కాపాడేవాడు. అలాంటి అద్భుతాన్ని మన జీవితాల్లో కూడా చేయగలడు.